హాయ్ గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు కంటెంట్ మొత్తం సాగర్ అన్ననే ఇస్తాడు. సాగర్ అన్న బైపీసీ అను బైపీసీ ఎంపీసీ అన్న. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇప్పుడు రైట్ నౌ అయితే మనం దీప్తక్కని కలవడానికి వెళ్తున్నాం. దీప్తక్కతో ఎవరు వస్తున్నారో కూడా ఈ బ్లాగ్ లో చూపిస్తాను. ఈ బ్లాగ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. మీ ఫ్రెండ్స్ కి యాజ్ వెల్ as లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో లెట్స్ గో. అయితే దీప్తక్క వాళ్ళ ఇంటికి వచ్చేసిన. అండ్ ఇక నా బైక్ ఇక్కడ పార్కింగ్ చేసిన. నేను ఎప్పుడో ఈవినింగ్ స్టార్ట్ అయినా, బట్ బయట కొంచెం పని ఉండే లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7:40 అవుతుంది. అండ్ ఇప్పుడు దీప్తక్కని కలిసి దీప్తక్కని తీసుకొని ఇంకా దీప్తక్క పాటు ఎవరు వస్తున్నారు అనేది ఇంకా చూపిస్తాను. సో లెట్స్ గో. ఎస్, ఫైనల్గా అయితే మనం ఎగ్జిబిషన్కి రీచ్ అయినాం. అండ్ దీప్తక్క, సాగర్ అన్న అండ్ ప్రియాంక కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ ఏంటంటే ఇప్పుడు మనం టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అయ్యింది. ఇది 11 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. సాటర్డే సండేస్ 11 వరకు ఉంటుంది. నార్మల్గా అయితే 10 కల్లా క్లోజ్ చేస్తారు. అండ్ టికెట్స్ తీసుకుందాం అండ్ లోపలికి వెళ్దాం. అండ్ సాగర్ అన్న అయితే న్యూ అనమాట మన బ్లాగ్స్లోకి. పే చేస్తాం. సో యాక్చువల్గా ఒక పర్సన్కి 150 అనమాట. అండ్ కిడ్స్కి వచ్చేసి 120 రూపీస్. సో ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. అండ్ నేను దీప్తక్క అయితే లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది కుకట్పల్లిలో. అదే కుకట్పల్లి ఎక్కడుంది అక్క? ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పు. అండ్ ఇక్కడ ఆపోజిటే మాల్ ఉందన్నమాట. అశోక వన్ మాల్ ఆపోజిట్ అక్కడ కనిపిస్తుంది కదా, అశోక వన్ మాల్. దాని ఆపోజిటే ఎగ్జిబిషన్ అనమాట. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది లోపలికి వెళ్ళాలంటే. 150 అంటే టూ మచ్. అసలు ఇంకొక గెస్ట్ వస్తాడని చెప్పారు కదా, అదే సాగర్ అనమాట. అండ్ ఇగో ఎగ్జిబిషన్కి వచ్చినాం. ఈరోజు కంటెంట్ మొత్తం సాగర్ అన్ననే ఇస్తాడు మా బ్లాగ్స్కి. ఓకే, చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి ఫిష్ టన్నల్ అనమాట. మొత్తం ఇక్కడ అన్ని ఫిషెస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అనమాట. చాలా ఉన్నాయి. ఫిషెస్ జనరల్గా మనం ఇవన్నీ బీచెస్లో చూస్తుంటాం, లైక్ స్కూబా డైవింగ్ వెళ్ళినప్పుడు అలా చూస్తుంటాం. బట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి చాలా ఉన్నాయి. ఎవరైనా కావాలి అంటే చూడాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. మనకి ఫిష్ వచ్చేసి మనం క్రొకడైల్ షేప్లో ఉంది. ఇక్కడ ఫ్రంట్లో అబ్జర్వ్ చేస్తే అవును, క్రొకడైల్ షేప్లో. ఎస్, చూసేదానికి ఎక్కడ పైన మొత్తం అంటే ఆ టైప్ ఆఫ్ ఫిషెస్ మనం చూసింది లేదు యూజువల్గా. ఇక్కడ మనకి ఎక్కడ అవైలబుల్. అవును, ఇక్కడ కనపడవు అవి. అండ్ ఇక్కడ కూడా ఒక ఫిష్ ఉంది. ఇది ఫిషా లేదంటే ఇంకేంటో అర్థం కావట్లేదు. బట్ ఇది గ్లాస్కి అతుక్కొని ఉంది ఇక్కడ. చూడగానే జస్ట్ పిరానా టైప్ అనిపిస్తుంది నాకు. అంటే కలర్ వైజ్ పిరానా ఫిష్. అది నిజంగా తెలియదు. అంటే పిరానా ఫిష్ ఉంటుంది. వెళ్ళి షేప్ అంటే షేప్ అలానే ఉంది కొంచెం. అన్న సార్ అన్న బైపీసీ అను బైపీసీ ఎంపీసీ అన్న. అవునా? అంటే ఇది యాక్చువల్గా ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మేము బయట అంతా షూట్ చేసింది. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా అండర్ గ్రౌండ్ వాటర్ చిన్న టన్నల్ లాగా ఉంది. మీకు పైన మొత్తం ఫిషెస్ చూడొచ్చు. సో ఇక్కడ అన్ని ఫిషెస్ ఉన్నాయి. లైక్ క్రొకడైల్ ఫిష్. ఎస్, ఇగో ఇందాక మనం బయట చూపించాం కదా, సాగర్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా. అగో అది యా. సో ఇక్కడ కూడా ఒక ఫిష్ ఉంది. అనేది చాలా బాగుంది చూడడానికి కూడా.
యాక్చువల్గా మనం లైఫ్లో కొన్ని కొత్తగా చూసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మేము అదే మూడ్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ చూడండి ఫిషెస్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉన్నాయి అనమాట. బట్ చాక్లెట్ బిట్స్ ఇట్లా ఉంటాయి కదా. సో అట్లా ఉన్నాయి, బాగున్నాయి. లైక్ ఫస్ట్ నేను 150 టికెట్ అనేసరికి అరే ఎందుకురా దీనికి ఇంతగానం పెట్టాలా అనుకున్నా. బట్ కొంచెం వర్తీ, ఏమంటావు, కొంచెం ఇక్కడ వర్తీయే ఉందన్నమాట. 150లో ఏం చూడొచ్చు అని అంటే ఇగో ఇది. అవును, తెలీదు. కైటా? ఓకే అక్క. యాక్చువల్గా సాగర్ అన్న ఎక్కడికి వచ్చినా కూడా భలే మాట్లాడతాడు అనమాట. ఈరోజు ఎందుకో పాపం మూడు అప్సెట్లో ఉన్నాడు అన్న. అన్న ఎందుకన్నా, ఏమైంది? ఏం లేదు బాబు, అవునా? బట్ నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ అన్న. దేనికి బాబు? అంటే వీడియోస్ పాపం అన్నని అంటే లాస్ట్ టైం వీడియోస్లో కూడా అన్న వచ్చేది ఉండే అనమాట. బట్ కొన్ని విషయాలలో అన్న కొంచెం బిజీ ఉండే రాలేకపోయిండు. బట్ ఫైనల్గా వచ్చిండు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఎస్ పక్కా. అంటే ఇప్పుడే అండర్ గ్రౌండ్ అక్వేరియం అయిపోయింది. లైక్ ఇది షాపింగ్ జోన్ అనమాట. అండ్ అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాము, అక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతాము. అండ్ ఇక్కడికి షాపింగ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. అండ్ అక్కడ ప్రియక్క అండ్ దీప్తక్క షాపింగ్ చేసుకుంటున్నారు. సాగర్ అన్న కూడా వాళ్ళతో టైంపాస్ చేస్తున్నాడు. క్వీన్. సో ఎగ్జిబిషన్స్లో ఇట్లా షాప్స్ అన్నీ పెడతారు కదా, దానిలో కొన్ని యూనిక్ షాప్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ అంటే వేరే కంట్రీస్ నుంచి అండ్ వేరే స్టేట్స్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ షాప్స్ పెట్టుకోవడము అండ్ అట్లాంటివి ఉంటాయి కదా. సో అందులో కూడా మాకు కొన్ని యూనిక్గా కనిపించినాయి. అక్క ఒకసారి ఆ పెన్సిల్ ఇది. ఓకే, అసలు ఇది పెన్ అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, లైక్ అక్క పెన్ అని చెప్తుంటే నేను నమ్మలేదన్నమాట. అయ్యో ఓ మై గాడ్, అదిగో ఇంటికి సా. సో ఇట్లా ఇట్లా పెన్స్ అన్నమాట. ఇప్పుడైతే షాప్ లేక వచ్చామన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు చాలా, అంటే చిన్నపిల్లల టాయ్స్ కానీ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ యాక్చువల్లీ క్యూట్ ఉన్నాయి అనమాట. ఎవరికైనా ఇంకా లైక్ హ్యాండ్ బ్యాగ్స్, టాయ్స్, యు నో వాట్ ఈస్ దిస్? వర్క్ అవ్వట్లేదు యాక్చువల్లీ. హ్యాండ్ బ్యాగ్స్ కానీ. సాగరన్న పాపం మలిసిపోయాడు. కుక్క వస్తుంటే ఇది పెట్టి ఏం పోస్తుంది? ఉడక. యాక్చువల్గా టైం వచ్చేసి 10:40 అవుతుంది నియర్లీ. సో ఇది అన్నీ క్లోజ్ చేస్తున్నారు. అంటే మేము ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అట్లా రావాలి. బట్ అన్నీ ఫెయిల్ అయినాయి. బట్ ఏం కాదు, స్టిల్ లోపలికి వెళ్ళి ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చినాం అనమాట. బట్ ఆ ఫిష్ ఏదైతే ఉందో అదైతే మేము సాటిస్ఫైడ్ అయినాం. అండ్ అక్కడ షాపింగ్ చేసుకుంటుంది. సో ఇట్లా షాపింగ్ జోన్స్ ఉన్నాయి, అవి క్లోజ్ అయిపోతాయి విత్ ఇన్ ఒక 10-20 minutesలో. లైక్ ఇట్ మీన్స్ 10:50 కల్లా క్లోజ్ అయిపోతాయి. మనం 10-11 వరకు బయటికి వెళ్ళిపోవాలన్నమాట. బట్ బ్యూటిఫుల్ షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ. షాపింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇవి దాటుకొని లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసేలోపు మా టైం కూడా అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా అయితే మనకి ఇష్టమైన ఒక జోన్కి వచ్చినాం, అదే అడ్వెంచర్ జోన్ అనమాట. సో దీనికోసమే మేము ఈవినింగ్ లాస్ట్ 2 days నుంచి ఇగో మాకు ముందే టైం లేదంటే అక్క అలా కూర్చొని టైం పాస్ చేస్తుంది. సాగర్ అన్న జాయింట్ వీల్ ఎక్కుతావా? వద్దు, ఎందుకన్నా? చెప్పేస్తారు ఇప్పుడు ఆల్రెడీ తిన్నా కదా. ప్రియ గారు జాయింట్ వీల్ ఎక్కుతారా? అక్క జాయింట్ వీల్ ఎక్కుదాం రా అక్క. నేను ఇస్తా, నువ్వు ఎక్కడానికి రెడీ అయితే ఎక్కుదాం. ఓకే, నేను దీప్తక్క జాయింట్ వీల్ ఎక్కుతాం ఇప్పుడు. అండ్ ఇక్కడ వేరేవి కూడా ఉన్నాయి, బట్ టైం అయిపోయింది కదా. సో అందుకని అవన్నీ ఆపేశారనమాట. ఓన్లీ అది ఏమంటారు అక్క దాన్ని,
ఆ కప్స్ ఓకే రొటేటింగ్ కప్. ఓకే. దీప్తక్క ప్రతి దానికి ఒక కొత్త నేమ్ పెడుతుంది. ఓకే రొటేటింగ్ కప్. రంగులు రాదు అంటే రంగులో అంటే జాయింట్ వీల్. అది అడిగి అసలు నేను అక్క జాయింట్ వీల్ ఎక్దాం అనుకున్నాము. ఈ జాయింట్ వీల్ గిత్తది ఉన్నది ఆమెనంట 150 ఛార్జ్ చేస్తా అంట దీనికి. యాక్చువల్గా మేము ఇదే జాయింట్ వీల్ నువ్వు అక్కడ ఎక్కినావు అక్క, నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎక్కినావా? అసలు నాంపల్లి ఎగ్జిబిషన్లో సేమ్ ఇదే జాయింట్ వీల్ మనకి 70 రూపీస్లో 80 రూపీస్ అనుకుంటా, బట్ ఇక్కడ 150 రూపీస్ అనమాట. ఇది టూ మచ్, ఇది చాలా టూ మచ్ అంటే టూ మచ్. ఎంట్రన్స్లోనే 150 అంటే టూ మచ్ అనుకున్నా, బట్ ఆ ఫిష్ అక్వేరియం చూసిన తర్వాత లైక్ ఓకే అనుకున్నా, బట్ ఇదైతే చాలా టూ మచ్ రేట్స్. సో ఓకే మేము లాస్ట్ రావడమే మంచిదైంది. ఒకసారి మేకింగ్ చూపియరా దాన్ని, ఒకసారి మేకింగ్ చూపియరా ఎట్లా చేస్తారు అని. ఎస్ అరే బర్గర్ ఇది ఓ మై గాడ్. సో టోటల్గా వ్యూ మాత్రం ఇదన్నమాట. నేనైతే ఏమి ఎంజాయ్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే లేట్ వచ్చినాం కాబట్టి. ఓకే లైక్ బట్ వేరే బ్లాగ్స్ ఏమైనా ఎప్పుడైనా ప్లాన్ చేస్తే కొంచెం మంచిగా క్లియర్గా నీట్గా తీయడానికి ట్రై చేస్తా. బట్ ఓకే ఎనీవే, సో ఇది ఎగ్జిబిషన్ మొత్తం. అండ్ రేట్స్ టూ మచ్ ఉన్నాయి. ఎఫోర్డబుల్ అంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లకి ఎఫోర్డబుల్ అయితే కాదు. ఓన్లీ ఆ ఫిష్ అక్వేరియం మాత్రం ఎఫోర్డబుల్ అనమాట. సో వీడియో అయితే ఎండ్ అయిందనమాట. అండ్ ఏంటంటే మేము ఏదో చేద్దామని వచ్చినాం, బట్ ఇక్కడ ఓన్లీ ఎక్వేరియం ఒక్కటే సాటిస్ఫైడ్ ఉండే, మిగతావన్నీ టైం అయిపోయినాయి అని చెప్పి. సో ఈరోజు అయితే బ్లాగ్ అది. అండ్ మేము లేట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము లేట్ వచ్చినాము, అంతేకాకుండా ఇవేమి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఓన్లీ సాటిస్ఫాక్షన్ థింగ్ ఏంటంటే ఫిష్ టన్నెల్, ఫిష్ అక్వేరియం టన్నెల్ ఉంటుంది కదా, సో అదొకటి సాటిస్ఫైడ్ అనమాట. సో అది అక్క ఇంకేమైనా చేయాలనుకుంటున్నావు? నీ రివ్యూ ఏంటి ఓవరాల్గా ఈ ఎగ్జిబిషన్కి? అరే ఫిషెస్ చూడడానికి అయితే రావచ్చు, బట్ లోపల ఇవన్నీ లైక్ జైంట్ వీల్, కొలంబస్ అని అయితే కొంచెం కాస్ట్లీ ఉన్నాయన్నమాట. అవును. సో పర్ పర్సన్ వచ్చేసి 150, చాలా కాస్ట్లీ. అన్నా సాగర్ అన్న నీ రివ్యూ చెప్పన్నా, ఏంది అసలు ఇది? రివ్యూ అంటే అంతా ఓకే, చిన్నపిల్లలు బాగుంటుంది కానీ ఎక్స్పెన్సివ్. కానీ వీటికంటే మనం ఐ మీన్ రామోజీ ఫిల్మ్ సిటీ అయినా లేదంటే వండర్లా అయినా కొంచెం బెటర్. ఎందుకంటే ప్రైజెస్ ఎక్కువ ఉండొచ్చు కానీ మనం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, అంటే వన్ టైమే కదా పే చేస్తుంది. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ డబ్బులు కట్టాలంటే హై ఉన్నాయి. లైక్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం ఒక పర్సన్కి 2000 అయితే పక్కా మెయింటైన్ చేయాలన్నమాట. సో అది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తే మినిమం ఒక 1500 అయితే మెయింటైన్ చేసుకొని రావాలి. అలాంటి వాళ్ళు వస్తే అఫోర్డ్ చేయలేరు. అన్న లాంటి వాళ్ళు అయితే నా లాంటి వాళ్ళు వస్తే ఎఫోర్డ్ చేయలేరు అనమాట. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు వస్తే ఎఫోర్డ్ చేయలేరు. అఫోర్డ్ చేయలేరు. ప్రియారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ? బాగున్నాయి. అవును అసలు అన్ని బాగున్నాయి. లైక్ అక్కడ టాయ్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కొంచెం లేట్ రావడం వల్ల ప్రియ గారు అండ్ దీప్తి అక్క కూడా షాపింగ్ చేసుకోలేదు. సో కొంచెం ముందర వచ్చింటే పాపం వీళ్ళు షాపింగ్ చేసుకునే వాళ్ళు. సో అక్కడ అన్న ఇంకా అక్కడ నవ్వుతున్నారు అనమాట మేము మాట్లాడుతుంటే. బేసిక్ ఏంటంటే ఇంకొక థింగ్ ఏంటంటే దీప్తక్క సాగర్ అన్న ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. సాగర్ అన్న పెద్ద, అక్క చిన్న అనమాట. అండ్ ప్రియ గారు సాగర్ అన్న గారి వైఫ్, అండ్ నేను దీప్తక్క వాళ్ళ తమ్ముడు అనమాట. యా ఇక్కడ వాటర్ ఉన్నాయి ఏమో. సాగర్ అన్న అదే పనిగా వాటర్ చూస్తున్నాడు. సాగర్ వాటర్ చూస్తే ఏమనిపిస్తుందా నీకు? ఎగిరి దుంకాలనుంది, ఎగిరి దుంకాలనుంది, ఈతలాడాలనుంది. అంటే ఐ మీన్ నాటుగా మునగబేలు దేనికి? అసలు ఇగో ఇదే ప్రాబ్లం అనమాట. ఇగో అక్క ఏదో అన్నది, మనం తాబేలు అంటాము, వీళ్ళు
ఇప్పుడు ఏమన్నా తాబేలు మునగబేలు మునగపేర్లు అంటే అంటే ఇది రాయలసీమలో ఉంటారు మునుగు. అంటే ఈత రాకపోతే నడుంకి కట్టేసి వాటర్ ఓ, అనమాట. actually నేను అది తాబేలు అనుకున్నా, తాబేలు నేను మునగపేర్లు అంటున్నారేమో అనుకున్నా. ఓకే నేనే తప్పైతే. ఓకే తాబేలు ఏమంటారు బేసిక్ గా? తాబేలు తాబేలు అంటారా? ఆ. ఓకే కొంచెం అన్న కూడా ఇంతకుముందుకి ఏదో వర్డ్ అన్నాడు, అది నాకు అర్థం అవడానికి 2 minutes పట్టింది అనమాట. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి, ఇంకోసారి చెప్పండి. జనరల్ గా మనం వస్తే జరుపుతాం కానీ రెడ్డి మొక్కలతో రాకూడదు ఇప్పుడు. ఎవర్రా మీరే నీ తాత మేమిద్దరం బాలు స్టోరీస్ వీడియో తీద్దాం అనుకుంటుంటే మధ్యలో ఒక గెస్ట్ వచ్చి మమ్మల్ని ఇద్దరిని రానియద్దని చెప్తున్నాడు. పెద్ద మనిషి ఇంత ఉన్నారు చూడండి మా అన్న. ఎంత ఏం లేదు, బాగానే ఉన్నాను కానీ కొంచెం డైట్ చేస్తే ఇంకొంచెం బాగుంటాం. యాక్చువల్లీ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ 11 వరకే క్లోజ్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి 11:20 అవుతుంది. 11:20. మేమైతే ఇక్కడనే టైం పాస్ చేస్తున్నాం, ఎందుకంటే మెయిన్ రీజన్ 150 కట్టినాము, దానికి న్యాయం చేసే పోవాలన్నమాట. ఇప్పుడు అన్ననేమో అలా దుంకుతా అంటున్నాడు, నేను అలా దుంకి వెళ్ళిపోతాం అనమాట బయటికి. సో జస్ట్ కిడింగ్ అనమాట. సో ఇది వీడియో ఫ్రమ్ మీకు ఎవరైనా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ఫర్దర్గా ఏమన్నా వాళ్ళకి ఇంకా బ్లాగ్స్ ఏమైనా తీస్తే కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయండి, కంటెంట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే ఎస్. సో అది టోటల్గా అక్క నువ్వు కూడా కొంచెం యాడ్ ఆన్ చేయక్క. యా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలు స్టోరీస్, లైక్ షేర్ కామెంట్ లైక్ బాలు స్టోరీస్. Yes. సో లాస్ట్ టైం బ్లాగ్ చేసినప్పుడు ఫస్ట్ మేము అనుకున్నాం అనమాట ఎలా రీచ్ అవుతుంది అని చెప్పేసి, బట్ ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. అంటే ఓవర్ నైట్లో 500 మెంబర్స్కి అది రీచ్ అయింది అనమాట. అంటే మా సైడ్ నుంచి ఒక చిన్న సక్సెస్ అది, ఎందుకంటే మేము ఎవరికి షేర్ చేయలేదు అది, అంటే వాళ్ళకి వాళ్ళు ఓపెన్ చేసి చూసారనమాట. సో అది అండ్ ఈ వీడియో కూడా అట్లీస్ట్ కొంతమందికి రీచ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఫర్దర్గా ఇంకేమైనా వీడియోస్ ఉంటే మోర్ కంటెంట్ అండ్ మోర్ ఎంటర్టైనింగ్గా తీద్దామని అయితే అనుకుంటున్నాం. బట్ నేను ఇది కూడా ఎంటర్టైనింగ్గానే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇక్కడ టైం డిలే అవ్వడము అండ్ ఇక్కడ ఏంటంటే అవన్నీ క్లోజ్ అవ్వడం, ఎక్స్పెన్సివ్గా ఉండడము సో ఇట్స్ ఎక్స్పెన్సివ్గా ఉండడము నాకు చాలా హట్టింగ్గా ఉంది ఈరోజు చెప్పాలంటే. సో అది వీడియో కనపడట్లేదు. సో అది సో ప్లీజ్ ఫాలో అవర్ వీడియోస్ రెగ్యులర్గా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.